సో, హాయ్ గైస్, ఈ వీడియోలో అయితే నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చా. సో, ఈ వీడియోలో అయితే చీట్ కోడ్స్ గురించి అండ్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్‌లో 20-30 మార్క్స్ చీట్ కోడ్స్ వల్లే ఇంప్రూవ్ అవుద్దంటే మీరు నమ్ముతారా? నమ్మకపోతే మీరైతే ఈ వీడియోలో అయితే మీరు కన్ఫర్మ్‌గా అయితే నమ్ముతారు. ఎందుకంటే నేను ఆ విధంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. అండ్ చీట్ కోడ్స్ లేకుండా మీరు ఎంత ప్రిపేర్ అయినా చీట్ కోడ్స్ ఉంటే మీకు 1000, 2000లో కాకుండా ఏకంగా 10,000 వైస్‌గా మీకు బూస్ట్ అయితే అవుతది. అంత ఇంపార్టెంట్ చీట్ కోడ్స్ అయితే. సో, చీట్ కోడ్స్ కూడా మీరు ఎంతో టైం కూడా అక్కర్లేదు. ఒక 5 మినిట్స్‌లోనే మీకు మొత్తం చీట్ కోడ్స్ అప్లై చేసేలా అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తున్నా. సో, సో మీకోసం అయితే నేనైతే ఒక పీడీఎఫ్ అయితే చేశా. సో, టైప్ ఏ ఇది. సో, టైప్ ఏలో మీకు అన్ని యూట్యూబర్స్ అయితే ఇదే చేస్తారు. యాక్చువల్‌గా చాలా మంది తెలుగు టీచర్స్ కూడా ఇదే అందరికి చెప్తూ ఉంటారు. కానీ ఈ టైప్ కన్నా ఇంకో టైప్ అయితే ఉంది. ఆ టైప్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆ టైప్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సో, అదే బెస్ట్. ఇదైతే ఫస్ట్ క్వెషన్ ఉంది కదా! సో, ఫస్ట్ క్వెషన్‌లో జనరల్‌గా మీరైతే ఏ ఆన్సర్ టిక్ చేస్తారో చెప్పండి? ట 38/3, 38, 38/5. సో, 38 కామన్‌గా ఉంది. తర్వాత √3 కామన్‌గా ఉంది. సో, 38 ఇది ఎలిమినేట్ చేస్తారు. ఇది ఎలిమినేట్ చేస్తారు √5ని. సో, 38 ఉంది కాబట్టి సో, 38/√3 అయితే కన్ఫర్మ్ చేస్తారు. సెకండ్ క్వెషన్‌లోనేమో 91, 50, 41 ఇది కొంచెం ఆడ్‌గా ఉంది కాబట్టి ఆడ్ వన్ ఎలిమినేట్ చేస్తారు. ఇది కొంచెం దూరంగా ఉంది. సో, ఇది 51, 41 9, 7 ఆడ్ కాబట్టి 51 అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ క్వెషన్‌లో అయితే ఫిజిక్స్ అనుకోండి. 30 న్యూటన్, 50 న్యూటన్ ఒకవేళ మీరు థియరీ క్వెషన్స్ అయితే ఎలా ఆప్షన్ చీట్ కోడ్స్ అనేవి అప్లై అవ్వవు కదా! అన్ని క్వెషన్‌లకి. ఈ టైప్‌లో. సో, ఈ టైప్‌కి డిసడ్వాంటేజ్ ఇదే. అండ్ టైమ్ కూడా చాలా కన్జ్యూమ్ అవుద్ది మీరు. సో, 87 అనేది ఆడ్‌గా ఉంది. అండ్ 87 అండ్ 30, 60 కొంచెం కామన్ అండ్ 70కి దగ్గరలో ఉన్న వాల్యూ 60. సో, 60నే మీరు ఎంచుకుంటారా మాక్సిమం. అండ్ అలాగే 48, 38 కదా! సో, 38, 30 ఇది కొంచెం సిమిలర్‌గా ఉంది. అండ్ 48, 38 సో, దీంట్లో మీరు 38నే సెలెక్ట్ చేసుకుంటారు. సో, దీంట్లో కూడా 709, 78 సో, 7 కామన్‌గా ఉంది కాబట్టి 809ని ఎలిమినేట్ చేసి సి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేద్దాం. సో, ఈ టైప్ ఏ. అండ్ టైప్ బిలో వచ్చేసి ఏపీ అయినా, టీఎస్‌లో అయినా మనకు 160 క్వెషన్స్ ఉంటాయి. అందులో మనకి ఆప్షన్స్ ఉండేవి 4 ఏబీ, సీడీ. సో, యాక్చువల్‌గా 160 క్వెషన్స్‌ని ఒక్కొక్క క్వెషన్‌కి ఒక ఆప్షన్ కరెక్ట్ ఉంటది కదా! అలా మొత్తం అన్ని ఆప్షన్స్‌తో కరెక్ట్ చేసుకుంటే ఏ ఆప్షన్‌లో కరెక్ట్ అయినవి ఒక 35-45 అంటే అలాగే ప్రతి ఆప్షన్‌కి 35-45 ఆప్షన్స్ అయితే రైట్‌గా ఉంటాయి. అదైతే అందరికీ తెలిసిందే. మాక్సిమం అయితే ఈక్వల్‌గానే ఉంటాయి మాక్సిమం. కానీ హార్డ్ కేసెస్‌లో అయితే 35-45 ఆ రేంజ్‌లో అయితే ఉంటాయి ఒక్కొక్క ఆప్షన్. సో, ఇది ఎలా అప్లై చేయాలంటే ఏదో ఒక ఆప్షన్ ఏబీసీడీలో ఏదో ఒక ఆప్షన్ బి కానీ, సి కానీ ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. మనం 60-70 క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేసిన తర్వాత లాస్ట్ 5-10 మినిట్స్ లోపు ఒక ఆప్షన్‌నే పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. అటెంప్ట్ చేయలేని క్వెషన్స్. సో, దానివల్ల ఏంటంటే 5-10 మినిట్స్ లోపలే మీకు మిగిలిన ఒక 100-110 క్వెషన్స్ మొత్తం ఒక 5 మినిట్స్ లోపలే మొత్తం అంతా సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్‌మోస్ట్ అన్ని క్వెషన్స్‌కి ఏబీసీడీలో ఆప్షన్స్ అనేది ఈక్వల్‌గా 25% అలా ఉంటాయి. మీరు అలా కాలిక్యులేట్ చేసుకున్న ఒక 100 క్వెషన్స్ మీరు అటెంప్ట్ చేయలేదు. సో, అన్ని చీట్ కోడ్సే యూజ్ చేశారు. అందులో మొత్తం చీట్ కోడ్స్‌తో చేసినా మీకు 25 మార్క్స్ 20-25 మార్క్స్ గ్యారంటీ‌గా వస్తాయని మీకు నేను గ్యారంటీ‌గా చెప్తా. ఎందుకంటే 100 క్వెషన్స్‌లో ఏబీసీడీలో మీరు అన్ని పెట్టుకున్నా ఒక ఏ ఆప్షన్‌ని మొత్తం సెలెక్ట్ చేసినా మీకు గ్యారంటీ‌గా మినిమమ్ 20 మార్క్స్ గ్యారంటీ‌గా వస్తాయి 100 క్వెషన్స్‌లో. సో, 20 మార్క్స్ గ్యారంటీ‌గా బూస్ట్ అయినయి. ఆ 70 క్వెషన్స్ మీకు ఎలాగో 60 క్వెషన్స్ గ్యారంటీ‌గా మీకు వస్తేనే పెట్టారు కాబట్టి ఆ 60+20 80 మార్క్స్. 80 మార్క్స్ అంటే ఎంత? 60 అంటే 50,000లోనే వస్తది. 80 మార్క్స్ అంటే ఏకంకి 5,000 లోపు 3,000 ఆ ర్యాంక్ అయితే వస్తది. మీకు ఆల్రెడీ ర్యాంక్ వర్సెస్ మార్క్స్ కూడా వీడియో చేశా అందులో ఉంటది. ఏకి, బీకి అదే అన్నమాట. ఏలో చాలా కన్జ్యూమ్ అవుతాయి చూడు. టైప్ ఏలో మీకు ఎంత టైం కిల్ అవుద్దంటే ఒక 30-45 మినిట్స్ అన్న టైం అనేది కిల్ అవుతది. కానీ టైప్ బిలో అంటే ఓన్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అదైతే ఒక మాక్సిమం 10 మినిట్స్ అంతే. మీరు సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే. మీరు టైప్ ఏ యూజ్ చేశారనుకోండి. ఆ టైప్ ఏలో కూడా మీకు అన్నీ కరెక్ట్ అవుతాయని మీరు చెప్పలేరు. 100 క్వెషన్స్ చేసినా 10 క్వెషన్స్ ఆర్ 15 క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉందేమో కానీ 20, 25 ఆ రేంజ్‌లో అయితే రావు. ఇంకా మీకు అవి కూడా రావకపోవచ్చు టైప్ ఏలో. కానీ టైప్ బిలో మినిమమ్ 20 మార్క్స్ అన్ని గ్యారంటీ‌గా వస్తాయి. మీకు మీ లక్ బట్టి 25 కన్నా ఎక్కువ కూడా రావచ్చు. ఒకవేళ ఏ ఆప్షన్ కన్నా ఎక్కువ కరెక్ట్ ఆన్సర్‌లు ఉంటే నా పేపర్‌లో. సో, మాక్సిమం ఒక క్వెషన్ ఏదో ఒక ఆప్షన్‌కి అయితే ఎక్కువ ఉంటాయి. సో, ఇప్పుడు ఏంటంటే ఈ చీట్ కోడ్స్ అనేవి చాలా మంది ఓన్లీ చీట్ కోడ్స్ చూసుకొని ర్యాంక్ కొట్టుకొని ఫ్రీ సీట్ అయితే తెచ్చుకుందని అనుకుంటారు.
కానీ చాలా మందినైతే నేను చూసా. మా ఫ్రెండ్స్‌లోనే ఒక 2, 3 మెంబర్స్‌లో చీట్ కోడ్స్ వాడే డిస్‌క్వాలిఫై కూడా అయ్యారు. సో, ఓన్లీ చీట్ కోడ్స్ అయితే మీకైతే పనికిరావు. ఓన్లీ ఒకవేళ పాస్ అయినా మీకు కాలేజ్ కూడా వస్తదని చెప్పలేం. ఎక్కడో చిన్న కాలేజ్ వస్తది. సో, 20-30 మార్క్స్ అన్నా మినిమమ్ చదువుకోండి. ఒక 20 మార్క్స్ దేని నుంచన్నా వస్తాయి. 50 మార్క్స్ అంటే ఈజీగా 50, 40 అదే 1000 ర్యాంక్ అలా వస్తది మీకైతే. సో, మెయిన్‌గా ఎవరైతే ఒక 60, 70 ప్రాబ్లమ్స్ మీరు ఓన్‌గా చేసి మిగిలిన క్వెషన్స్ అయితే ఈ చీట్ కోడ్స్ అయితే యూజ్ చేస్తారో వాళ్ళకైతే చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది ఇది. సో, టైప్ ఏ అనేది గ్యారంటీగా మీరు అవాయిడ్ చేయాలి. సో, టైప్ ఏ యూజ్ చేస్తూ ఉంటారు. సో, చాలా మంది యూట్యూబ్‌లో ఇదే చెప్తూ ఉంటారు టైప్ ఏ. సో, ఇదైతే వద్దు. సో, టైప్ ఏనైతే గ్యారంటీగా మీరు అవాయిడ్ చేయాలి. సో, టైప్ బి అయితే ఇది. సో, ఇదైతే నేను ఫాలో అవ్వలేదు. నా మిస్టేక్ అంటే ఇదే. నేను టైప్ ఏ ఫాలో అయ్యాను. అందరూ అదే చెప్పారు. సో, దానివల్ల నాకు చాలా మార్క్స్ అనేవి లూజ్ అయ్యా. అండ్ టైప్ బి అయితే మీరు గ్యారంటీగా ఫాలో అవ్వాలి. ఓన్లీ లాస్ట్ 5-10 మినిట్స్ మిగతాయన్ని మీరే చేయాలి. అప్పుడే మీకు ర్యాంక్ అనేది చాలా బూస్ట్ అవుద్ది. ఓకేనా? సో, చెప్తున్నా కదా! ఓన్లీ ఈ చీట్ కోడ్స్ అయితే ఎవరైతే చదువుకొని లాస్ట్‌లో ఇంకా కొన్ని మార్క్స్ బూస్ట్ అవ్వాలనుకుంటారో వాళ్ళకైతే ఇది చీట్ కోడ్స్ అనేది డెఫినిట్‌గా వర్క్ అవుతాయి. కానీ ఎవరైతే ఓన్లీ చీట్ కోడ్సే ఫాలో అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకైతే చీట్ కోడ్స్ అనేవి వేస్ట్. వేస్ట్ అని చెప్పట్లా. కానీ వాళ్ళకి పాస్ అయినా కూడా మంచి కాలేజ్ రాదని చెప్తున్నా 40 మార్క్స్. కానీ మాక్సిమం క్వాలిఫై అవ్వరు. ఎందుకంటే అన్ని ఆప్షన్స్‌కి ఈక్వల్‌గా అయితే డివైడ్ అవ్వవు. సో, మీ లక్ ఉంటే అవుతారేమో కానీ సో, మినిమమ్ కొంచెమన్నా నేర్చుకొని ఎళ్ళండి. పాస్ అవుదాం అనుకోండి. సో, 60, 70 మార్క్స్ వచ్చిన అనుకున్న వాళ్ళకైతే గ్యారంటీగా చీట్ కోడ్స్ అనేవి గ్యారంటీగా మీకు 5-5K లోపు కూడా మిమ్మల్ని తీసుకెళ్తది. సో, 90 మార్క్స్ వచ్చినా మీకు 5K ఇంటూ 1 2K లోపే వచ్చేస్తాయి 90 మార్క్స్ వస్తే ఎంసెట్‌లో. సో, ఈ వీడియో అంతే అంతే. సో, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. సో, చీట్ కోడ్స్ అనేవి వా చీట్ కోడ్స్‌తోనే మీకు చాలా మార్క్స్ బూస్ట్ అవుతున్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్‌కి కూడా పంపండి. అండ్ యూజ్‌ఫుల్ అయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా ఛానెల్‌లో ఇంకా చాలా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశా. ఇంకా చేస్తా. ఇంకేమన్నా మీకు కావాలంటే. సో, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ మీద ఏదైనా టాపిక్స్ మీద డౌట్స్ ఉన్నా సో, నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తా అండ్ కామెంట్స్‌లో. ఓకే. ఇంకేమైనా గైడెన్స్ కావాలంటే నా ఇన్‌స్టాలో డిమాండ్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే అంతే. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.